మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే గత 5 సంవత్సరాలుగా రిజిస్ట్రేషన్ జరగట్లేదు. భూములు గాని ఇల్లు గాని ఇళ్ల స్థలాలు గాని రిజిస్ట్రేషన్ జరగట్లేదు. అంతేకాకుండా చాలా మంది రైతులు గుండెపోట్లు వచ్చి ఆత్మహత్య చేసుకున్నారు. ఎందువల్లంటే కూతురికి ఇచ్చే కట్నకాలకు చెల్లట్లేదని ఇంటికి పంపించేశారు. అంతేకాకుండా ఏదైనా ట్రాన్సాక్షన్ జరగట్లేదు. దీనివల్ల ఎంతో మంది ప్రజలు నష్టపోతున్నారు. కావున ప్రతి ఒక్కరు ప్రభుత్వం మరీ రిజిస్ట్రేషన్ జరిపిస్తారని మరీ చెప్పారు. ఎన్నికలు 2 నెలలు ఉన్నాయి. కావున రిజిస్ట్రేషన్ వెంటనే జరిపించాలని మీ ద్వారా ప్రతి అందరికీ నమస్కారపూర్వకంగా తెలియజేస్తున్నాం. కోరుకొండలో ఇల్లు గాని ఇళ్ల స్థలాలు గాని భూములు రిజిస్ట్రేషన్ జరగట్లేదు. 4 సంవత్సరాల క్రితం రిజిస్ట్రేషన్ జరిపిస్తామని చెప్పారు. ఇప్పటికీ అమలు కాలేదు. ఎంతో మంది గుండెపోటు వచ్చి చాలా మంది రైతులు చనిపోయారు. ఎందువల్లంటే కూతురి కట్నకానుకలు ఇచ్చిన మూలంగానే ఇల్లు రిజిస్ట్రేషన్ అవ్వక ఎంతో మంది చనిపోయిన బాధలు ఉన్నారు. అంతేకాకుండా చాలా 4 సంవత్సరాల రిజిస్ట్రేషన్ చేద్దామని చెప్పారు గత ప్రభుత్వం వారు. ఇప్పటికీ జరగట్లేదు. కావున మీ ద్వారా వారికి తెలియజేసుకుంటున్నాం. మాకు రిజిస్ట్రేషన్ వెంటనే జరిపించాలని, విశేష జాబితా నుండి తొలగించాలని మరీ కోరుకుంటున్నాం. మీ ద్వారా కోరుకొండ గ్రామంలో సంబంధించిన భూములు ఇళ్ల స్థలాలకు సంబంధించిన భూములన్నింటినీ కూడా గత 8 సంవత్సరాల క్రితం ప్రభుత్వం సర్వీస్ నియమ చట్టం ద్వారా ఈ భూములన్నీ కూడా దేవస్థానం చెందిన భూములు అని చెప్పేసి రిజిస్టర్ నిలుపుదల జరిగింది. దీనిపై అప్పటి ప్రభుత్వం మీద రైతులు ప్రజలు అందరం కూడా చాలా ఒత్తిడి తీసుకొచ్చాం. ఈ ఒత్తిడి ఫలితంగా 2019లో అప్పటి ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఆర్డినెన్స్ జారీ చేయడం జరిగినది. ఆర్డినెన్స్ జారీ వచ్చిన తర్వాత అది అమలు చేసే టైంకి మనకి ఎలక్షన్ కోడ్ రావడం వల్ల అది నిలిచిపోయింది. తర్వాత మాతో పాటు అప్పటి ప్రతిపక్షం పార్టీ అయిన వైసీపీ కూడా అలాగే మా ప్రజలకి మాకు అందరికీ కూడా అండగా ఉండి మీకు రిజిస్ట్రేషన్ చేర్పించే విధంగా ఉంటామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పటి మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన కోరుకొండ బహిరంగ సభలోకి వచ్చి ఈ భూములన్నింటినీ కూడా రిజిస్ట్రేషన్ చేస్తాము అని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. కానీ మా స్థానిక ఎమ్మెల్యే గారు గౌరవ శ్రీ రాజాబాబు గారు కూడా మాకు ఈ భూములు రిజిస్ట్రేషన్ చేసి మీకు అప్పగిస్తాను, అప్పుడే మేము అందరినీ ఓటు అడుగుతానని చెప్పి మా అందరికి ధైర్యం చెప్పి మా అందరినీ కూడా గుండె నిబ్బరంగా ఉండేలాగా చేశారు. ఇప్పటికీ కూడా ఆయన భూములు రిజిస్ట్రేషన్ ఇస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. కానీ ఇటీవల కాలంలో మన గత 4 రోజుల క్రితం ఈనాడు పేపర్లో ఈ భూముల మీద ఒక కథనం వచ్చింది. దానికి 2 రోజుల తర్వాత సాక్షి పేపర్లో కూడా ఒక కథనం వచ్చింది. భూములు రిజిస్ట్రేషన్ అయిపోతున్నాయి, మేము చేసాము 2 నెలల క్రితం అప్పుడు చంద్రబాబు నాయుడు ఆర్డినెన్స్ ఇచ్చాడు, కానీ మేము భూములు రిలీజ్ చేసాము అని చెప్పేసి ప్రభుత్వం తరపున ఒక సంచిక విడుదల చేశారు. కానీ కోరుకొండ భూములు ఏవి కూడా ఎక్కడ రిలీజ్ అయినట్టుగా కానీ ఏది కానీ దాఖలు లేవు. మరి 2 నెలల ముందు ఒక ఆర్డినెన్స్ ఇచ్చింది అని గత ప్రభుత్వాన్ని విమర్శించేటప్పుడు 5 సంవత్సరాల నుంచి ప్రభుత్వం మాకు భూముల రిజిస్ట్రేషన్ గురించి ఏం చేస్తుంది అన్నది కూడా ఏం అర్థం అవ్వట్లేదు. ఇకనైనా సరే ఈ ప్రభుత్వం మేల్కొని ఇచ్చిన హామీని నిలబెట్టుకొని ఈ భూములు రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా చర్యలు తీసుకొని మా కోరుకొండ గ్రామం తదితర చుట్టుపక్కల గ్రామ ప్రజలందరినీ కూడా కొద్దిగా ప్రాణాలతో ఉండే విధంగా వాళ్ళకి ఇబ్బందులు లేకుండా కలుగు చేస్తారని చెప్పి ఆశిస్తూ మరొకసారి ఇప్పుడున్న ఈ ప్రభుత్వాన్ని మేము అందరం కూడా వేడుకుంటున్నాం. మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి. మీరు భూముల కోసం మాతో పాటు కలిసి ప్రయాణం చేసి పోరాటాలు చేశారు. మీ పోరాట ఫలితమే ఆ రోజున చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆర్డినెన్స్. ఆ ఆర్డినెన్స్ ని 5 సంవత్సరాల కాలంలో కూడా మీరు అమలు చేయలేదు. కానీ ఇప్పుడైనా సరే ఇంకెన్నో రోజులు 2 రోజుల్లో అసెంబ్లీ సెషన్స్ అయిపోతాయి. కాబట్టి ఇప్పుడైనా సరే రిజిస్టర్ చేసి ప్రజలను కాపాడతారని చెప్పి మనస్ఫూర్తిగా కూడా రైతు సేవా సమితి తరఫున కోరుకుంటున్నాం.